హలో ఎవ్రీవన్. సో అందరూ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్కి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. చాలామంది స్టూడెంట్స్ ఆల్రెడీ ఫుల్ ప్రిపరేషన్లో ఉంటారు. ఇంకొంతమంది స్టూడెంట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంటారు, సిలబస్ కంప్లీట్ అయి ఉండదు. బట్ నో ఇష్యూస్. నేను ప్రతి ఒక్క చాప్టర్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మోడల్స్ అండ్ కొన్ని క్వశ్చన్స్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆ మోడల్స్ ప్రాక్టీస్ చేసుకోండి సో దట్ మీరు ఈజీగా మార్క్స్ తెచ్చుకునే ఛాన్సెస్ అయితే ఉంది. ఫస్ట్ చాప్టర్ వచ్చి రియల్ నెంబర్స్. సో ఈ చాప్టర్లో ఫస్ట్ టాపిక్ ఏముంటుంది అంటే రిలేషన్షిప్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఓకేనా, ఎల్సిఎం హెచ్సిఎఫ్ మీద క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ మనకి ఎల్సిఎం ఒకటి ఇస్తాడు, హెచ్సిఎఫ్ ఒకటి వాల్యూస్ ఇస్తాడనమాట. ఓకే, సో వాల్యూస్ ఇచ్చి రెండిటికి రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అడుగుతాడు. సో ఈ మోడల్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ మోడల్ ఏంటి అంటే ఇక చూడండి, ఒక నంబర్ ఇచ్చి దాని యొక్క ఎక్స్పాన్షన్ ఇస్తాడు. సో దాని యొక్క ఎల్సిఎమో లేకపోతే హెచ్సిఎఫ్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2p 3q 5. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, దీనికి వాడు క్వశ్చన్లో ఏది ఇచ్చినాడు, ఎల్సిఎం అయితే ఎల్సిఎం లేదా హెచ్సిఎఫ్ అయితే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసి పీక్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట. కొన్నిసార్లు p+q అడుగుతాడు, కొన్నిసార్లు p-q అడుగుతాడు, p/q అడుగుతాడు. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది అడిగే పాసిబిలిటీస్ అయితే ఉంది. ఎల్సిఎం హెచ్సిఎఫ్ కొన్నిసార్లు నంబర్స్కి కాకుండా ఏం చేస్తాడంటే వేరియబుల్స్కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, x = ab³ ఇచ్చాడు, y = a³ b⁴ అని ఇచ్చాడు. ఓకేనా, సో దీనికి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, హెచ్సిఎఫ్ ఆఫ్ x,y అండ్ ఎల్సిఎం ఆఫ్ x,y. ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ కూడా అడుగుతాడనమాట. నెక్స్ట్ వర్డ్ ప్రాబ్లమ్స్ అడుగుతాడు. వర్డ్ ప్రాబ్లమ్స్లో మోస్ట్లీ ఈ డివైడ్స్ ఉంది కదా అలాంటి క్వశ్చన్ అడగచ్చు. గ్రేటెస్ట్ నెంబర్ డివైడ్స్ లీస్ట్ నెంబర్, స్మాలెస్ట్ నెంబర్ డివిజిబుల్ బై బోత్ అని చెప్పి అడుగుతాడనమాట. నెక్స్ట్ యాక్చువల్ వర్డ్ ప్రాబ్లమ్స్ 3 sets ఆఫ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ బుక్స్, లైబ్రరీ ప్రాబ్లం కానివ్వండి లేకపోతే రూమ్ ప్రాబ్లం కానివ్వండి. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, రూమ్స్లో వాళ్ళని డివైడ్ చేయాలి, ఏ విధంగా డివైడ్ చేయాలి అనేది క్వశ్చన్ అడుగుతాడనమాట. లాస్ట్కి ప్రూఫ్ ఆఫ్ ఇర్రేషనాలిటీలో మనకి 2 మెథడ్స్ ఉందన్నమాట. ఒకటేమో డైరెక్ట్ మెథడ్ లైక్ √3 ఇస్తాడు, √2 ఇస్తాడు, లేకపోతే √5 ఇస్తాడనమాట. సెకండ్ ఏంటంటే కాంబినేషన్ ఉంటుంది. 2 + √3, 2 - √3, 5 + 2√3. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది అడుగుతాడు. సో ఈ మోడల్స్ తప్ప ఫస్ట్ చాప్టర్ నుంచి ఏ మోడల్స్ రాదనమాట. సో ఫస్ట్ చాప్టర్లో ఈ మోడల్స్ నేర్చుకుంటే కవర్ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ పాలినామియల్స్. ఈ పాలినామియల్స్ చాప్టర్లో ఫస్ట్ దేని గురించి అడుగుతాడంటే ఫైండింగ్ ది జీరోస్. సో జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అలా లేదు అంటే వాల్యూ ఆఫ్ k ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఎగ్జాంపుల్ చూడండి, సో ఒక పాలినామియల్ ఇచ్చాడు, ఒక కండిషన్ ఇచ్చాడు. ఇప్పుడు k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ సేమ్, సో k పాలినామియల్ ఇచ్చాడు, వన్ ఆఫ్ ద రూట్ ఇస్తాడు, ఇంకొక రూట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ చూడండి పాలినామియల్ ఇచ్చాడు, కండిషన్ ఇచ్చాడు. ఓకేనా, ట్వైస్ ద జీరోస్ ఆఫ్ పాలినామియల్ 4x² - 5x - 6. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడనమాట. నెక్స్ట్ ఏంటంటే ఫైండింగ్ జీరోస్ అండ్ వెరిఫైయింగ్ ద రిలేషన్షిప్. ఓకే, ఇక చూడండి ఒక పాలినామియల్ వచ్చి దాని యొక్క జీరోస్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తారు. ఓకేనా, సో ఈ మోడల్స్ అన్నీ మోస్ట్లీ ఆ విధంగానే ఉంటుంది. ఇక్కడ లాస్ట్ మెథడ్ చూసుకున్నారంటే జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేసి వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్. ఈ మోడల్లో అడుగుతారు. ఇవి కాకుండా సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్, సమ్ ఆఫ్ జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. సో దీని మీద కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. దానికి ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ పాలినామియల్ వాల్యూ ఇచ్చాడు, 1/α + 1/β = సో ఈ విధంగా కొన్ని డిఫరెంట్ టర్మ్స్ అనేది అడుగుతాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1/α + 1/β ఉంది. ఇంకొకటి ఏమడుగుతారు, α² - β², లేకపోతే α² + β². ఈ విధంగా డిఫరెంట్ ఫార్మేషన్లో క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో పాలినామియల్స్ నుంచి చాలా ఈజీగానే వస్తుంది, మోస్ట్ ఈజీ చాప్టర్. నెక్స్ట్ ఏంటి, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో మనకి గ్రాఫికల్ మెథడ్ నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. సో 2 ఈక్వేషన్స్ ఇస్తాడు, 2 ఈక్వేషన్స్ మీరు గ్రాఫికల్ మెథడ్లో సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, కంపేరింగ్ రేషియోస్ a1/a2, b1/b2, c1/c2 కంపేర్ చేసుకొని దాని మీద క్వశ్చన్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, సో
సేమ్ మెథడ్లోనే మీకు కే వాల్యూ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఇక్కడ చూసారంటే ఫైండ్ ది వాల్యూ ఆఫ్ కే. ఓకే, పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చాడు, బట్ దాని యొక్క సొల్యూషన్ ఏంటి, యూనిక్ సొల్యూషన్ అన్నాడు. యూనిక్ సొల్యూషన్ కండిషన్ అప్లై చేసి మనం ఈ వాల్యూస్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్. సబ్స్టిట్యూషన్ మెథడ్ క్వశ్చన్స్ ఇస్తాడు, ప్రాసెస్ మనకు ఆల్రెడీ తెలిసిందే, చాలా ఈజీగా ఉంటుంది. సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయండి, నెక్స్ట్ ఎలిమినేషన్ మెథడ్ అడిగితే చేయండి. కొన్నిసార్లు మెథడ్ చెప్పడు అనమాట, ఓకేనా. సో సబ్స్టిట్యూషన్ మెథడ్ అని లేదా ఎలిమినేషన్ మెథడ్ అని మెన్షన్ చేయడు. అలాంటి కేసెస్లో మీరు ఏం చేస్తారంటే యూ టేక్ ఫ్రీడమ్ అండ్ డూ ద విచ్ ఎవర్ ఈస్ బెస్ట్ ఫర్ యూ. మీకు ఏదైతే ఈజీగా అనిపిస్తుందో అది చేయండి. బట్ నన్ను అడిగితే ఓకే, మై చాయిస్ ఈస్ ఎలిమినేషన్ మెథడ్. ఐ ఆల్వేస్ గో ఫర్ ఎలిమినేషన్ మెథడ్, ఓకేనా. సో ఎలిమినేషన్ మెథడ్లో ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో మీరు కనుక చూసారంటే కొన్ని స్పెషల్ కేస్ క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. సో ఎలా ఉంటుందంటే ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నారంటే 37x + 63y = 137. నెక్స్ట్ వన్ చూడండి, 63x + 37y = 163. సో ఇలాంటి కేసెస్ పెద్ద పెద్ద నంబర్స్ చూసినప్పుడు ఓకేనా, స్టూడెంట్స్ ఏమవుతారంటే చాలా భయపడతారు. భయపడాల్సిన అవసరమే లేదు. దీస్ ఆర్ కాల్డ్ స్పెషల్ కేసెస్. ఓకే, ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ చూడండి. సో ఇక్కడ 37, ఇక్కడ 37, అదేవిధంగా ఇక్కడ 63 ఉంటుంది, ఇక్కడ 63 ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి, దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈక్వేషన్ 1 + ఈక్వేషన్ 2 చేయండి, యూ విల్ గెట్ 1 ఈక్వేషన్. దాన్ని 3 అనుకోండి. మళ్ళీ ఈక్వేషన్ 1 - ఈక్వేషన్ 2 చేయండి, మీకు ఒక ఈక్వేషన్ వస్తుంది, దాన్ని ఈక్వేషన్ 4 అనుకోండి. ఇప్పుడు మీరు ఈక్వేషన్ 3 and 4ని సాల్వ్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో లాస్ట్ ఇయర్ సేమ్ మోడల్స్లో చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. ఇక్కడ చూసినా కూడా 73x 73y, 37x 37y. ఇక్కడ చూడండి 101 101 102 102. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మోస్ట్ రిపీటెడ్గా ఇస్తూ ఉన్నారు. సో ఈ ప్రాబ్లమ్స్ ఒకటి సాల్వ్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడితో 3 చాప్టర్స్ కంప్లీట్ అవుతుంది. ఇది 4th చాప్టర్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగే నేచర్ ఆఫ్ రూట్స్ మీద క్వశ్చన్స్ అయితే ఇస్తాడు, ఓకేనా. సో 4x² + kx. సో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి దాని యొక్క నేచర్ ఆఫ్ రూట్ ఇస్తాడు. సో నేచర్ ఆఫ్ రూట్ ఇచ్చినాడంటే మనకి కండిషన్ తెలుస్తుంది. సో కండిషన్ అప్లై చేసామంటే మనకి కే వాల్యూ చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. తర్వాత డిస్క్రిమినెంట్ మీద ప్రాబ్లమ్స్ అనేది అడుగుతాడు. సో ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ ద రూట్ ఇచ్చి నెక్స్ట్ రూట్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఇవన్నీ నార్మల్ మోడల్స్ అనమాట. నెక్స్ట్ ఇందులో కొన్ని వర్డ్ ప్రాబ్లమ్స్ కూడా అడుగుతాడు. వర్డ్ ప్రాబ్లమ్స్ చూడండి, మోస్ట్లీ ట్రైన్ ప్రాబ్లం కానీ బోట్ ప్రాబ్లం కానీ ఉంటుంది, ఓకేనా. ట్రైన్ ప్రాబ్లం, బోట్ ప్రాబ్లం చాలా మోస్ట్ ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటాడు. అది ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ఏమంటే స్టూడెంట్ ఎగ్జామ్ మార్క్స్ కూడా ఇస్తాడు. దీంతో నెగిటివ్ మార్క్స్ ఉంటుంది, టోటల్ మార్క్స్ ఉంటుంది. సో 2 కండిషన్స్ మీద ఈక్వేషన్స్ మీరు ఫామ్ చేసి సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. నెక్స్ట్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్స్. అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో మీకు nth టర్మ్ ఉంటుంది, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఉంటుంది. ఈ 2 టాపిక్స్ మీద మాత్రమే ప్రాబ్లమ్స్ అనేది అడుగుతాడు. ఫస్ట్ n టర్మ్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతాడో ఒకసారి చూద్దాం. సో n టర్మ్స్లో చూడండి, 11th టర్మ్ 13th టర్మ్ ఇస్తాడు, ఓకేనా. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, కామన్ డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఒక మోడల్. నెక్స్ట్ మోడల్ ఏమవుతుంది, ఎండ్ నుంచి ఎండ్ నుంచి ఒక 4th టర్మో లేకపోతే 12th టర్మో 15th టర్మో కనుక్కోమంటారు. సో ఎప్పుడైతే వాళ్ళు ఎండ్ నుంచి కనుక్కోమంటారో మీరు సింపుల్గా ఇచ్చిన సీక్వెన్స్ని ఏం చేస్తారంటే రివర్స్లో రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ కండిషన్ తీసుకున్నారంటే ఓకేనా. సో వాడేమన్నాడు, ఎండ్ నుంచి 14th టర్మ్ ఫ్రమ్ ద ఎండ్ అన్నాడు. సో మీరు ఏం చేస్తారంటే 14th ఫ్రమ్ ద ఎండ్ కాకుండా సీక్వెన్స్ని డైరెక్ట్గా కన్వర్ట్ చేసేయండి, ఓకేనా. -5 -8 -11. సో సీక్వెన్స్ని ఈ విధంగా కన్వర్ట్ చేసి ఇక్కడ నుంచి 14th టర్మ్ని ఫైండ్ అవుట్ చేయండి. ఆన్సర్ అనేది ఈజీగా ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ ఏంటి, రేషియో ఇస్తాడు, ఓకేనా. 10th టర్మ్కి 30th టర్మ్కి రేషియో ఇచ్చి దాని మీద కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడమో లేకపోతే nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయడమో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ నెగిటివ్ టర్మ్స్ మీద క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉన్నారనమాట,
ఓకేనా. సో నెగిటివ్ టర్మ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో ఫస్ట్ నెగిటివ్ టర్మ్ని <0 అనుకునేసి ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా. సో nth టర్మ్ వచ్చి నెగిటివ్ టర్మ్ అనుకోండి, an is <0 అనుకునేసి సాల్వ్ చేశారంటే యూ విల్ గెట్ ద ఆన్సర్. నెక్స్ట్ మోడల్ వచ్చి సమ్ ఆఫ్ n టర్మ్స్. సమ్ ఆఫ్ n టర్మ్స్లో మనము ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ఫస్ట్ m టర్మ్స్ వచ్చి ఇచ్చాడు, సెకండ్ టర్మ్ అనేది ఫైండ్ అవుట్ చేయమని. అగైన్ ఇది 2 మార్క్స్ క్వశ్చన్స్కి అడిగాడు అనమాట. ఇంకొన్నిసార్లు చూడండి, ఫస్ట్ టర్మ్ ఇస్తాడు, లాస్ట్ టర్మ్ ఇస్తాడు, సమ్ ఆఫ్ టర్మ్స్ కూడా ఇస్తాడనమాట. లాస్ట్లో ఏం ఫైండ్ అవుట్ చేయాలి? నంబర్ ఆఫ్ టర్మ్స్, కామన్ డిఫరెన్స్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో నెక్స్ట్ చాప్టర్ వచ్చి కోఆర్డినేట్ జామెట్రీ. కోఆర్డినేట్ జామెట్రీలో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్? సో ఎంసీక్యూస్లో కొన్నిసార్లు కాస్ థీటా సైన్ థీటా కూడా యూస్ చేసి అడుగుతాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీకు క్వశ్చన్లో కాస్ థీటా సైన్ థీటా ఇస్తాడో కంపల్సరీ అది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 వచ్చే విధంగానే క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేసి ఉంటారు. కాబట్టి ఈ క్వశ్చన్ చూసి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, n పాయింట్స్ ఆఫ్ డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఇస్తాడు, లెంత్ ఆఫ్ ఇట్స్ రేడియస్ అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఓకే. సో మోస్ట్లీ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ వచ్చి ఎంసీక్యూస్లో మాత్రమే అడిగే ఛాన్సెస్ ఉంటుంది. క్వశ్చన్స్లో వచ్చి ఇంటర్నల్ సెక్షన్ ఫార్ములా మీద అడుగుతాడనమాట. ఓకేనా. ఇప్పుడు డిస్టెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ మీకు ఎలా అడుగుతాడు అనేది చెప్తా. ఫస్ట్ వచ్చి 3 వర్టిసెస్ ఇచ్చి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుందా కాదా అనేది ఫైండ్ అవుట్ చేయాలి, లేకపోతే రాంబస్ ఫామ్ చేస్తుందా, లేకపోతే స్క్వేర్ ఫామ్ చేస్తుందా, ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. ప్లస్ ఒకవేళ ట్రయాంగిల్ అయితే ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి ఏరియా అడుగుతాడు, రెక్టాంగిల్ కూడా ఏరియా ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అడుగుతారు. ఓకేనా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగారు, దాని యొక్క ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అడుగున్నారు. నెక్స్ట్ ఏంటి? ఇంటర్నల్ సెక్షన్ ఫార్ములా. ఇంటర్నల్ సెక్షన్ ఫార్ములాలో నార్మల్గా ఏంటి? 2 పాయింట్స్. సో ఇక్కడ x1 y1 ఇస్తాడు, x2 y2 ఇస్తాడు. ఓకేనా. రేషియో అనేది m:n రేషియో ఇస్తాడు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? p ఆఫ్ x, y అనేది ఫైండ్ అవుట్ చేయమంటాడు. దీని మీద 4 మోడల్స్లో క్వశ్చన్స్ అడుగుతాడు. ఫస్ట్ మోడల్ ఏంటి? డైరెక్ట్ అన్ని వాల్యూస్ ఇచ్చి p ఆఫ్ x, y ఫైండ్ అవుట్ చేయమంటారు. సెకండ్ మోడల్లో ఏమంటే రేషియో ఇవ్వడనమాట. రేషియో ఇవ్వనప్పుడు మనం ఏం చేస్తాము? k:1 రేషియోలో డివైడ్ చేస్తుంది అనుకునేసి మనం ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. ఓకేనా. థర్డ్ మోడల్లో మీకు రేషియో ఇవ్వడు, తర్వాత మీకు p ఆఫ్ x, y కూడా ఇవ్వడు అనమాట. ఓకేనా. రేషియో ఇవ్వడు, p ఆఫ్ x, y కూడా ఇవ్వడు. సో అప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేస్తారు? సో ఇలాంటి దీంట్లో ఇచ్చినప్పుడు మీకు ఏమంటే కండిషన్ ఇస్తాడు. ఓకేనా. కండిషన్. సో ఇక్కడ a, ఇక్కడ b అనుకుంటే, ఈ పాయింట్ p అనుకుంటే AP = 2PB ఇలాంటి కండిషన్స్ ఇస్తాడు. ఆ కండిషన్స్ యూస్ చేసుకొని మీరు ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీటితో పాటు డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ x యాక్సిస్, డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ y యాక్సిస్ అనే క్వశ్చన్స్ కూడా అడుగుతారు. నెక్స్ట్ మీడియన్ మీద ట్రయాంగిల్ ఇచ్చి, ఓకేనా, ట్రయాంగిల్లోకి ఈ మీడియన్ ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఈ మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో ఫర్ ఎగ్జాంపుల్ ABC అనేది 3 పాయింట్స్ అయితే, ఓకేనా, ఈ పాయింట్ D అనుకున్నప్పుడు D ఈజ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ D ఏమవుతుంది? మిడ్ పాయింట్ ఆఫ్ BC. సో మనకి ఇక్కడ పాయింట్స్ కోఆర్డినేట్స్ తెలుస్తుంది. ఏ యొక్క కోఆర్డినేట్స్ ఆల్రెడీ ఇచ్చింటాడు. ఏ నుంచి Dకి ఏ వర్టిసెస్ నుంచి Dకి డిస్టెన్స్ కనుక ఫైండ్ అవుట్ చేస్తే దట్ విల్ బికమ్ ద మీడియం. సో ఆ ప్రాబ్లం ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా. సో PQ ఇచ్చాడు, చూడండి, PQ 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇలాంటి క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ AC = 2BC. ఓకే, ఏ కోఆర్డినేట్ ఇచ్చాడు, B కోఆర్డినేట్ ఇచ్చాడు. ఓకేనా, ఇది A, ఇది B, మిడిల్ వచ్చి C. కండిషన్ ఏంటి? AC = 2BC. ఇక్కడ రేషియో ఇవ్వలేదు కానీ కండిషన్ ఇచ్చాడు. ఏం చేస్తాము? AC by BC ఉన్నప్పుడు 2:1 రేషియో ఉంటుంది. ఆ రేషియోని యూస్ చేసుకొని మనము పాయింట్ P, x, y అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ x
ఎక్స్ యాక్సిస్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ అని, వై యాక్సిస్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ అని, ఈ విధంగా 2 more మోడల్స్ ఉన్నాయి. ఈ మోడల్స్ అన్నీ మీరు కవర్ చేసుకుంటే ఎగ్జామ్లో మంచి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో కుదిరినంత వరకు ప్రతి ఒక్క కాన్సెప్ట్ని అర్థం చేసుకొని నేర్చుకోండి. ఎగ్జామ్లో మంచి మార్క్స్ అయితే వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.